జానపద వృత్తి కళాకారుల కాకినాడ జిల్లా అధ్యక్షులు వీర్నాల కృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీ భవన్ లో జిల్లా స్థాయి జానపద వృత్తి కళాకారుల ఎంపిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగరంలోని గాంధీ భవన్ లో ఏపీ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జానపద వృత్తి కళాకారుల ఎంపిక కార్యక్రమంలో జిల్లాలోని 18 కళా బృందాలకు చెందిన సుమారు 100 మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రధాన న్యాయ నిర్ణేతగా ఎల్ఆర్ కృష్ణబాబు వ్యవహరించగా గొర్రెల కృష్ణమూర్తి, మహమ్మద్ దౌలత్, వెంకట కృష్ణారావు న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్నారు. బుర్ర కథ, వీధి నాటిక, జానపద గేయాలు, జానపద నృత్యాలు, తోలుబొమ్మలాట, పగటి వేషాలు తదితర కళారూపాల్లో కళాకారులు ప్రతిభ కనబరిచి ఆకట్టుకున్నారు. జానపద కళలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబమని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యాయ నిర్ణేతలు పేర్కొన్నారు. కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించి వారి ప్రతిభను వెలుగులోనికి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీర్నాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్, ప్రచార కార్యదర్శి కె సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మరి మా స్టేట్ సంఘం మరియు ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలతో మా తమ్ముడు వీర్నాల కృష్ణ ప్రోద్బలంతో, అలాగే ఇక్కడ మరి కొంతమంది కళాకారుల సహాయ సహకారాలతో ఈ రోజున మన గాంధీ భవన్లో కాకినాడలో కళాకారుల ఎంపిక జరిగింది. ఇది ప్రారంభం. కాకినాడే ముందు పునాది. ఇక్కడ నుండి ఇప్పుడు అన్ని జిల్లాలో ముందుకు వచ్చారు, మా జిల్లా జరపండి, మా జిల్లా జరపండి అని. ఇలా జరపడానికి గల కారణం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఏదో ఏళ్ళకేళ్ళు పెడుతున్నారని కాదు. మేము మన రాష్ట్రంలో హైదరాబాద్, మన అమరావతి వెళ్ళినప్పుడు సార్కి సన్మానం చేసి, డిపార్ట్మెంట్ ఆయనకి సన్మానం చేసి, ఏమంటే మేము ఇలా కళా బృందాలు పెడుతున్నాం, ఎందుకంటే కొత్త వాళ్ళు రావాలి, టాలెంట్ ఉన్న వాళ్ళు రావాలి, మన కోరిక అదే, ముఖ్యంగా మహిళలు రావాలి. కాబట్టి అది చేయాలంటే ఆ కోరిక కాకినాడ జిల్లా వాళ్ళు నెరవేర్చారు. కాబట్టి కాకినాడ జిల్లా కళాకారులందరూ కూడా నా కళాబంధాలు మా రాష్ట్ర సంఘం నుంచి తెలియజేస్తూ మరుగున పడుతున్న జానపద కళలను, ఎందుకంటే జానపద కళలు అంటే జనం నుండి పుట్టింది జానపదం, మట్టి వాసుల నుంచి పుట్టింది జానపదం, అమ్మమ్మల పాడే మరి పల్లె పాటల నుంచి పుట్టింది జానపదం. అటువంటి జానపదాన్ని ప్రాణపదంగా మనందరం కూడా ఐకమత్యంతో మనసులో ఏమేమి ఉన్నా అవన్నీ కూడా చల్లా చెదురు చేసి మనం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా రేపు రాబోయే సూపర్ 6 కానీ, తడి చెత్త పొడి చెత్త కానీ, అలాగే ఐక్యరాజ్య సమితి వారి మరి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత కార్యక్రమాలు కానీ అందరం కూడా మరి ఐకమత్యంగా వెళదాం. ఈ స్కూట్నీ ఉద్దేశం ఏంటంటే, ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ఒక 20 ఇచ్చామనుకోండి, బి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి 15, సి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ఒక 10, అంటే అందరూ బ్రతకాలి. ఆ బ్రతికే దాంట్లో మనం ఉండాలి. కాబట్టి అందరిని కలగొర గొంపలా కలిపేసి ఇస్తే సీనియారిటీ అనేది కనిపించదు. కాబట్టి కళామ తల్లికి సేవ అప్పుడు వెనుకున్న వాళ్ళకి కూడా చొరవ వస్తుంది, ఏంటి మేము కూడా చేసి ముందుకెళ్ళాలని. కాబట్టి అలా ప్రతి ఒక్కడు ఏ గ్రేడ్కి వచ్చి ప్రయత్నం చేసి అందరూ నెంబర్ 1 స్థాయికి రావాలని కోరుకుంటూ, ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఏమైనా చితికి ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే మరి మళ్ళీ మనం సమర్థించుకోవాలని కోరుకుంటూ, ఈరోజు కార్యక్రమం అంతా తమ్ముడు వీర్నాల కృష్ణ మీద పడింది బడ్జెట్. కాబట్టి మన వాళ్ళు అంటుంటారు పెద్దలు, తలకో పువ్వు ఏంటి ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నట్టుగా, మరి మీరు అందరూ కూడా ఇస్తారంటే మనోడే వద్దని ఉంటాడు. కాబట్టి నేనైతే చెప్తున్నాను మీకు, నేను కూడా వచ్చినందుకు నేను కూడా ఒక 500 ఏమక్కల 500 అంటే పెద్ద